ఒక లోకల్ ఎమ్మెల్యేను రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు ఉంటాయి, ఎన్నో విమర్శలు చేసుకుంటారు, ప్రతివిమర్శలు చేసుకుంటారు, ఇది సాధారణం. కానీ కరీంనగర్ నగరంలో ప్రప్రథంగా కొత్త సంస్కృతి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అది మా ఇల్లు. అందులో ఒక ఎమ్మెల్యేలు వస్తారు, మాజీ మంత్రులు వస్తారు, అందరూ వస్తారు. మా ఇల్లు కాబట్టి. సో అక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విమర్శ చేసిండు, ప్రతి విమర్శ నడుస్తుంది. కానీ ఎప్పుడు లేని విధంగా ఈ భౌతిక దాడులు అనేది నా ఫస్ట్ టైం చూసిలేదు. నేను తిరుపతిలో ఉన్నా, నేను సంపూర్ణంగా ఖండిస్తున్నాను, పూర్తిగా ఖండిస్తున్నాను. భౌతిక దాడి చేయడము, అద్దాలు బలగొట్టుడు కారి, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేయడము, ప్రైవేట్ ఆస్తి ధ్వంసం చేయడము. నేను దగ్గర 26 సంవత్సరాలు నేను రాజకీయాలు ఉండి ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం ఇలా జరగలే. తెలంగాణ ఉద్యమంగా శాంతియుతంగా వాతావరణంలో జరుపుకున్నాం. ఏం చెప్పన్నా ప్రభుత్వం చెప్పినాం, కానీ ఇమ్మీడియట్గా భౌతిక దాడులు చేయడం అనేది ఫ్రస్ట్రేషన్ నిదర్శనం. నేను బండి సంజయ్ గారు చూటుకాడుతున్నాను. నీకు తెలిసి చేయించినావా, తెలియక చేయించినావా, అది నీ అంతరాత్మకం వాడుకో. ఒకవేళ తెలిసి నువ్వు చేయిస్తే గిట్ట ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకో. లేదు నీ క్యాడర్ నీకు తెలియకుండా చేసినాడు గిట్ట వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకో, యాక్షన్ తీసుకో. నా కోసంగా, నా మీద దాడి చేసాం కాదు. ప్రజలంతా భయభ్రాంతికి గురవుతుంది. ఒక ఎమ్మెల్యే కాంప్లెక్స్ దాడి చేస్తాను, రేపు మా మీద దాడి చేస్తారా అనే భావన ప్రజలు ఉన్నారు. దాన్ని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత బండి సంజయ్ కేంద్ర మంత్రి. ఇప్పుడు బీజేపీ ఎంపీ కాదు, కేంద్ర మంత్రి. ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన నువ్వే. ఇప్పుడు చట్టాన్ని తీసుకున్న మీ క్యాడర్ మీద ఇవ్వడంగా మీరు యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నది.